తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఉత్తరప్రదేశ్లో షాకింగ్ ఘటన ఒకటి చోటు చేసుకుంది. పట్టపగలే బంగారం షాపులో చోరీ జరిగింది. ఫుడ్ డెలివరీ బాయ్స్ గా వచ్చి దొంగలు దొంగతనం చేశారు. సిబ్బందిని బెదిరించి బంగారం వెండితో అక్కడి నుంచి పరారైనట్లుగా కూడా తెలుస్తోంది. 5-6 నిమిషాల్లోనే మొత్తం ఊడ్చుకెళ్లారు ఆ దొంగలు. సీసీటీవీలో ఆ దృశ్యాలు కూడా రికార్డ్ అయినట్లుగా మనకి తెలుస్తోంది. రంగంలోకి దిగిన గజియాబాద్ పోలీసులు వారిని పట్టుకునే పనిలో ఉన్నారు. ఉత్తరప్రదేశ్లో షాకింగ్ ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్ లో పట్టపగలే ఒక బంగారం షాప్ లో దొంగలు భీభత్సం సృష్టించారు. ఫుడ్ డెలివరీ బాయ్స్ గా వచ్చి సిబ్బందిని బెదిరించి భారీగా అక్కడి నుంచి బంగారం వెండితో ఒక్కసారిగా ఉడాయించారు. ఈ ఘటన అందరినీ షాక్ ఒక్కసారిగా గురి చేసింది. ఇక్కడ విజువల్ లో కూడా మనం చూడొచ్చు క్లియర్ గా ఫుడ్ డెలివరీ బాయ్స్ గా వచ్చారు. బ్లింకిట్ అనేది కూడా టీ షర్ట్ అక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తుంది. అది స్విగ్గీ, ఐ థింక్ స్విగ్గీ డ్రెస్ లాగానే మనకి కనిపిస్తుంది. ఆ టీ షర్ట్స్ ఏవైతే వాళ్ళకి వేసుకోవడానికి డ్రెస్ కోడ్ ఉంటుందో స్విగ్గీ, ఇన్స్టా మార్ట్ అనే ఒక డ్రెస్ లో అయితే ఒకతను కనిపిస్తున్నారు. బ్లింకిట్ అనే ఒక షర్ట్ లో అయితే ఒక వ్యక్తి కనిపిస్తున్నారు. మాస్కులు పెట్టుకొని అలాగే కర్చీఫ్లు చుట్టుకొని కూడా నెత్తికి హెల్మెట్స్ పెట్టుకొని అక్కడంతా బంగారాన్ని ఒక్కసారిగా కూడా దోచుకెళ్తున్న పరిస్థితులు అయితే అక్కడ మనకి నీట్ గా కనిపిస్తున్నాయి. ఎక్కడైతే మనం రౌండప్ చేసామో వాళ్ళని మనం క్లియర్ గా చూడొచ్చు. అక్కడ బాయ్ ని కూడా భయపెడుతున్నారు. ఆ కుర్జీని కూడా పక్కకు తీసి వాళ్ళు అక్కడి నుంచి ఆ బంగారం అంతా కూడా ఎత్తుకెళ్తున్నారు. ఆ బ్యాగ్ ని వెనకాల వేసుకున్నారు. ఈ దొంగతనం చాలా పక్కా ప్లాన్ తో జరిగినట్లు కూడా మనకి ఇక్కడ క్లియర్ గా చూస్తుంటే అర్థమవుతుంది. ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు దొంగలు మధ్యాహ్నం 3:30 సమయంలో ఫుడ్ డెలివరీ బాయ్స్ డ్రెస్ లో వచ్చారు. షాపులోకి రాగానే కూడా దొంగలు తమ వెంట తెచ్చుకున్న ఆయుధాలతో సిబ్బందిని ఒక్కసారిగా బెదిరించడం జరిగింది. వారిని కట్టేసి షాపులోని బంగారం వెండిని కూడా దోచుకున్నారు. ఈ మొత్తం తతంగం కేవలం 5-6 నిమిషాల్లోనే ఇక్కడ జరిగిపోవడం మనం విశేషంగా చూడాలి. దొంగలు చాలా వేగంగా పని కానిచ్చేసి ఎవరికి అనుమానం రాకుండా అక్కడి నుంచి ఉడాయిస్తున్న విజువల్స్ కూడా మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి. దొంగలు గోల్డ్ షాప్ నుంచి దాదాపు 20 కిలోల వెండి, 125 గ్రాముల బంగారాన్ని కూడా దోచుకెళ్లినట్లుగా యజమాని చెప్తున్నారు. ఈ దొంగతనం దృశ్యాలు షాపులోని సీసీటీవీ కెమెరాల్లో అయితే రికార్డ్ అయ్యాయి. పోలీసులు ఆ ఫుటేజ్ ని కూడా ఇప్పటికే స్వాధీనం చేసుకున్నట్లుగా మనకైతే సమాచారం అందుతోంది. అలాగే దొంగల ముఖాలు, వారు వచ్చిన తీరు, దొంగతనం చేసిన విధానం అంతా సీసీటీవీలో అయితే మనకి స్పష్టంగా నమోదయ్యాయి. ఆ విజువల్సే మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి కూడా. ఇది దొంగలను పట్టుకోవడానికి పోలీసులకు చాలా కీలకం కానుందని కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఘటన జరిగిన వెంటనే గజియాబాద్ పోలీసులు అయితే రంగంలోకి దిగారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తునైతే ప్రారంభించారు. ఇటు దొంగల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇలాంటి పట్టపగలే దొంగతనం జరగడం స్థానికంగా ఇప్పుడు అక్కడ కలకలం రేపుతోందని కూడా ఇక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తోంది. డెలివరీ బాయ్ గా వచ్చి పట్టపగలే బంగారం చోరీ చేస్తున్నారు. యజమాని చెప్తోంది నిజమా కాదా అనేది కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నట్లు కూడా మనకి తెలుస్తోంది. గురువారం సాయంత్రం ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్ లో ఓ బంగారం దుకాణంలో భారీ దోపిడీ జరిగినట్లుగా తెలుస్తోంది. డెలివరీ బాయ్లుగా వచ్చి బంగారం దోచుకెళ్లారు. 45 ఏళ్ల నగల వ్యాపారి పోలీసులకైతే చెప్పడం జరిగింది. ఒకరు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీకి సంబంధించిన జాకెట్ ధరించగా మరొకరు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీ ట్రాక్ సూట్ ధరించున్నట్లుగా కూడా మనకి విజువల్లో కనిపిస్తుంది. ఒకటి బ్లింకిట్ అయితే ఇంకొకటి స్విగ్గీ, ఇన్స్టామార్ట్ లాగైతే మనకి అక్కడ ఆ డ్రెస్ కోడ్ అయితే మనకి క్లియర్ గా కనిపిస్తుంది. మధ్యాహ్నం 3:30 ప్రాంతంలో యజమాని కృష్ణకుమార్ వర్మ తన షాపును హెల్పర్ శుభం కుమార్, అతనికి 18 ఏళ్లుగా కూడా చెప్తున్నారు, అతనికి అప్పచెప్పి బయటకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఆ ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చి దుకాణం తలుపులు తట్టారని, అయినా కూడా కుమార్ వెంటనే తలుపులు తెరవలేదని వర్మ చెప్తున్నారు. వారు తుపాకీ చూపించి బెదిరించి 20 కిలోల బంగారాన్ని అలాగే 125 గ్రాముల విలువైన బంగారం
అలాగే 20,000 నగదు కూడా ఎత్తుకెళ్లినట్లుగా వర్మ చెప్తున్నారు. దోపిడీకి గురైన బంగారం విలువ సుమారు 35 నుంచి 38 లక్షల రూపాయల వరకు ఉంటుందని కూడా అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్ ని తనిఖీ చేశామని, అందులో వర్మ షాప్ నుంచి బయటకు వెళ్లినట్లుగా కనిపించలేదని కూడా అంటున్నారు. ప్రస్తుతం వర్మను ప్రశ్నిస్తున్నామని, గతంలో అతనిపై నేర చరిత్ర ఉంది అని కూడా పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని కూడా అంటున్నారు. ఒక రకంగా యజమాని మీద కూడా పోలీసులు అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇతనికి నేర చరిత్ర కూడా ఉంది అని కూడా పోలీసుల విచారణలో తేలినట్లుగా తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్లో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో పట్టపగలే ఒక బంగారం షాపు అయితే దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. ఫుడ్ డెలివరీ బాయ్స్ గా వచ్చి సిబ్బందిని బెదిరించి భారీగా బంగారం, వెండితో ఒక్కసారిగా ఉడాయించారు. ఈ ఘటన అందరినీ కూడా ఒక్కసారిగా షాక్ కి గురిచేసిందని చెప్పుకోవచ్చు. ఈ దొంగతనం చాలా పక్కా ప్లాన్ తో జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు దొంగలు మధ్యాహ్నం 3:30 సమయంలో ఫుడ్ డెలివరీ బాయ్స్ గా డ్రెస్ లో వచ్చారు. షాప్ లోకి రాగానే దొంగలు తమ వెంట తెచ్చుకున్న ఆయుధాలతో సిబ్బందిని బెదిరించడం జరిగింది. వారిని కట్టేసి షాపులోని బంగారం, వెండిని కూడా దోచుకెళ్లారు. ఈ మొత్తం తతంగం కేవలం 5-6 నిమిషాల్లోనే జరగడం ఇక్కడ మనం విశేషంగా చూడాలి. దొంగలు చాలా వేగంగా పని కానిచ్చేసి ఎవరికి అనుమానం రాకుండా కూడా అక్కడి నుంచి ఉడాయించినట్లుగా కూడా మనకి ఆ సీసీ ఫుటేజ్ ఏదైతే దొరికిందో దాంట్లో అయితే మనకి క్లియర్ గా కనిపిస్తోంది. చాలాసార్లు వాళ్ళు డోర్ కొట్టినా కూడా అక్కడ హెల్పర్ అయితే తీయలేదు. తనని గన్ తీసి బెదిరించడంతోనే ఒక్కసారిగా తను డోర్ ఓపెన్ చేయడం కూడా జరిగింది. ఇదంతా కూడా 5 నిమిషాల్లో జరిగి చోరీ చేసి వాళ్ళు అక్కడి నుంచి ఉడాయించినట్లుగా కూడా మనకి తెలుస్తోంది. బట్ యజమాని మీద కూడా ఒక రకమైన పోలీసులు అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో తనకి నేర చరిత్ర కూడా ఉంది. ఈ యాంగిల్లో కూడా మేము ఎంక్వైరీ చేస్తున్నామని కూడా పోలీసులు చెప్తున్నారు. దొంగలు గోల్డ్ షాప్ నుంచి దాదాపుగా 20 కిలోల వెండి, 125 గ్రాముల బంగారాన్ని దోచుకెళ్లినట్లుగా మనకైతే సమాచారం అందుతోంది. ఈ దొంగతనం దృశ్యాలు షాపుల్లోని సీసీటీవీ కెమెరాల్లో అయితే రికార్డ్ అయ్యాయి. పోలీసులు ఆ ఫుటేజ్ ని స్వాధీనం చేసుకున్నారు. దొంగల ముఖాలు, వారు వచ్చిన తీరు, దొంగతనం చేసిన విధానం అంతా కూడా సీసీటీవీలో మనకి స్పష్టంగా కనిపిస్తోంది. ఇది దొంగలను పట్టుకోవడానికి పోలీసులకు కీలక ఆధారంగా కూడా మారనుంది. ఘటన జరిగిన వెంటనే గజియాబాద్ పోలీసులు రంగంలోకి దిగారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తునైతే ప్రారంభించారు. దొంగల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశామని కూడా చెప్తున్నారు. ఇలాంటి ఘటనలు పట్టపగలే జరగడం ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతుందని కూడా చెప్పుకోవచ్చు.